హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు పెసరట్టు ప్రీమిక్స్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఈ ప్రీమిక్స్ పౌడర్ ఓన్లీ పెసలతోటి తయారు చేసింది. ఎటువంటి కెమికల్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ, సోడా కానీ ఏమీ కలుపుకోకుండా 100% న్యాచురల్ తో తయారు చేసింది. మన పెసలు నానబెట్టుకుని రాత్రంతా సోక్ చేసుకుని పొద్దున్నే రుబ్బుకుని వేసుకుంటే ఎలాంటి టేస్ట్ వస్తుందో అదే టేస్ట్ ఈ ప్రీమిక్స్ పౌడర్ తో కూడా వస్తుంది. దీన్ని ఎలా వాడాలి, ఎలా కలుపుకోవాలనేది ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఇలా ఒక గ్లాస్ పౌడర్ తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని దీనికి సరిపడా నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా కలుపుకోండి. కలుపుకుని ఒక అరగంట దీన్ని తీసి కలిపిన తర్వాత ఇలా కలిపిన తర్వాత ఒక అరగంట దీన్ని పక్కన పెట్టి నానబెట్టి పక్కన పెట్టండి. పిండి కలిపాంగా దానిలో కొంచెం తీసి పెసర పునుగులు ఎలా వేసుకోవాలనేది గట్టిగా కలిపాం కదా చూడండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్ తురుము, పొయ్యి మీద నూనె పెట్టాను, కాగిపోయింది. ఇలా పునుగుల్లాగా వేసేసుకుని పెసర పునుగులు రెడీ. హెల్దీ పెసర పునుగులు. టైం వేస్ట్ అవ్వకుండా సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసేసుకోవచ్చు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్ తురుము అన్నీ వేసుకుని, బీట్రూట్ తురుము ఏమి కావాలంటే అవి వేసుకుని చక్కగా పెసర పునుగులు చేసుకుని పిల్లలకి స్కూల్ నుంచి రాగానే పెట్టేయచ్చు. ఈవినింగ్ స్నాక్స్ రెడీ. తయారు చేసింది. ఎటువంటి కెమికల్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ, సోడా కానీ ఏమీ కలుపుకోకుండా 100% న్యాచురల్ తో తయారు చేసింది. మన పెసలు నానబెట్టుకుని రాత్రంతా సోక్ చేసుకుని పొద్దున్నే రుబ్బుకుని వేసుకుంటే ఎలాంటి టేస్ట్ వస్తుందో అదే టేస్ట్ ఈ ప్రీమిక్స్ పౌడర్ తో కూడా వస్తుంది. దీన్ని ఎలా వాడాలి, ఎలా కలుపుకోవాలనేది ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఇలా ఒక గ్లాస్ పౌడర్ తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని దీనికి సరిపడా నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా కలుపుకోండి. కలుపుకుని ఒక అరగంట దీన్ని తీసి కలిపిన తర్వాత ఒక అరగంట దీన్ని పక్కన పెట్టి నానబెట్టి పక్కన పెట్టండి. పిండి కలిపాంగా దానిలో కొంచెం తీసి పెసర పునుగులు ఎలా వేసుకోవాలనేది గట్టిగా కలిపాం కదా చూడండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్ తురుము, పొయ్యి మీద నూనె పెట్టాను, కాగిపోయింది.